హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి దివాళీ వ్లాగ్ అనమాట. వీడియో తీద్దామంటే డిస్టర్బెన్స్ చేస్తున్నారు. సో వీడియో ఫుల్ మొత్తం చూడండి, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అన్నం తిన్నారు. ఫోన్ ఊగుతుందా మంచిగా? నాతో ఫోన్ ఊగుతుంది కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము బ్లాగ్ తీస్తున్నాము, దివాళీ బ్లాగ్. ఊకే నాతో ఫోన్ ఊగుతుంది. దీని నవ్వుడు కంటే దీని బాడీ కూడా ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఈమె కొత్త ఐఫోన్ 17 కొన్నానని ఊకే ఫోన్ ఊగుతున్నట్టుంది. సో మేము గర్జలు చేయడానికని ఇక స్టఫింగ్ అంతా రెడీ చేసింది మా అత్తమ్మ. ఇప్పుడు గర్జలు చేసుకోవాలి. ఇక స్టఫింగ్ అంతా గర్జలు చేసుకోవాలి, తినాలి. ఈ గర్జల స్టఫింగ్ చూసి సత్యనారాయణ స్వామి చేసిన సత్యనారాయణ స్వామి వ్రతానికి చేసిన ప్రసాదంలో ఇది గర్జలలో వేస్తారా అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు కూడా చూపిస్తా. మన ఇంట్లో సత్యనారాయణ పూజ చేసినప్పుడు సేమ్ ప్రసాదం ఉంటది ఇదే. అవును, బట్ రవ్వతోని సేమ్ ఉంటది. కానీ గర్జలకి స్టఫింగ్ చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. మేము ఇట్లా చేస్తాము. ఏమంటారు, రవ్వ, ఇంకా చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, ఇలాచి మంచిగా నెయ్యిలో వేయించి వేసుకుంటాం. చాలా బాగుంటుంది. సో దివాళీ కాబట్టి ఈరోజు మేము మురుకులు గర్జలు చేసుకుంటున్నాము. మా పని మనిషి వచ్చింది హెల్ప్ చేయడానికి. పొద్దున కానీ ముచ్చట్లు ఎక్కువ, పని తక్కువ. పొద్దున మెహందీ పెట్టమని చెప్పిన ఫ్రెండ్స్. ఇట్లా చూపి ఇట్లా పెట్టింది చూడండి, ఈ జుట్టు తోకలు పెట్టింది. టేస్ట్ నేను ఈమె పెట్టిన ఫ్రెండ్స్. నీ మెహందీ పోయి ఎంత బాగుంది. ఈమెకి ఎంత డిఫరెంట్. నాకు అన్ని తోకలు పెట్టింది. ఇగో అన్ని తోకలు తింటుంది. ఆమెను గర్జలు చేయమంటే తింటుంది. టేస్ట్ చూడొద్దా? టేస్ట్ కోసం ఎన్నిసార్లు తింటారు? ఒక్కసారి తినాలి, 10 సార్లు తింటుంది కూర్చొని. టేస్ట్ ఎన్నిసార్లు చూసినా తెలుస్తలేదు. చూసినారా, అది ఒక వంక తినాలని చెప్పి కదా. చూడండి, ఇప్పుడు మేము గర్జలు చేస్తాం, మీరు చూడండి. నన్ను వీళ్ళు వీడియో తీయనియరు. నాకు వచ్చే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి. నేను చెయ్య. మా విన్నవాడు తగ్గిండు, అందుకనే తగ్గిండు అని చెప్తున్నా. అంతే అంటే తింటుంది. చూడండి, అల్లున్న కొబ్బరి, అల్లున్న కిస్మిస్లు, బాదంలు అన్ని తినుకుంటూ కూర్చుంది. మా అత్తమ్మ కోల పట్టుకుంటుంది. మా అత్తమ్మ పూల పట్టుకొని వచ్చింది గర్జలు చేయడానికి. ప్రసాదం తింటూనే ఉంది ఈమె. అంతనే వేయాల, నాకు తెలుసు. నేను చెప్తుంటే చేసి నువ్వు చూసి నేర్చుకోవాలి అంతే. నాకు తెలుసు ఎంత ఇయ్యాలో. ఇలా బాదం కిస్మిస్ అసలు తినేటోడు ఎట్లా తింటాడు? అంత రబ్బేసి బాదం కిస్మిస్ వచ్చినోడే అదృష్టం. రబ్బేసి పెట్టిన. సో ఫస్ట్ ఇలా అంతే కొట్టుకోవాలి. గట్టి కొత్త దానికి అతుక్కోవాలి. ఏమో ఇప్పుడు తీసుకొని కట్ చేయాల, పిజ్జా కట్ చేసినట్టు అంతే. అయిపోయా. ఇప్పుడు ఆ పిండంతా వేస్ట్ కదా. ఇప్పుడు దీన్ని లేపాలి. అంతే అయిపోయింది. గర్జలు చేసేటి మొత్తం అయిపోయినాయి. గర్జలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేయాలన్నమాట. సో గర్జలు ఎండిపోద్దని ఇట్లా అన్నీ బట్ట కప్పేసినాము. అండ్ ఇంకా మా చెల్లె వేస్తుంది. ఈ గర్జలు అయిపోయిన తర్వాత మళ్ళీ మురుకులు చేసేటివి ఉన్నాయన్నమాట. సో ఎక్కువ ఏం పెట్టుకోలేదు, కొంచెం కొన్ని గర్జలు అండ్ కొన్ని మురుకులు అంతే. మళ్ళీ బొమ్మలు తీయాలి, బొమ్మలు పెట్టుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కొన్ని పనులు అవుతున్నాయి.
గర్జలు చేసుడు అయిపోయినాయి. సో ఇప్పుడు మురుకులు అనమాట చేయడము. చూడండి, వాళ్ళ అమ్మమ్మ దీపావళికి దొంతులు అంటే బొమ్మలు పెట్టడం, ఇంకా బట్టలు పెట్టడం. ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ వాళ్ళు వచ్చి మా వియమ్మకి బొమ్మలు పెట్టడం, దొంతులు వేయడం చేస్తుందన్నమాట మా మమ్మీ ఎప్పుడు. సో ఈ ఇయర్ కూడా దొంతులు, లక్ష్మీదేవి, వినాయకుడు, కొన్ని సురుసురు బత్తి, దీపాలు, స్వీట్స్, అలా ఎవ్రీ ఇయర్ దివాళీ ట్రెడిషనల్స్ అనమాట. అమ్మమ్మ వాళ్ళు వచ్చి మనవరాలకి అలా పెట్టడము. సో ఈ పెట్టిన బట్టలే మళ్ళీ నెక్స్ట్ డే దివాళీకి వేసుకుంటారు అనమాట. దివాళీ రోజు ఈవినింగ్ అనమాట ఇది. అప్పుడు 6:30 అట్లా అవుతుంది. ఇల్లు మొత్తం ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసినాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, 8 అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయన తోడుతూనే ఉండి ఎంతసేపు ఎప్పుడు పోయి క్రాకర్స్ కాలుస్తావు అని. దివాళీ రోజు అందరు ఫ్యామిలీ ఫొటోస్, అందరం ఫొటోస్ తీసుకుంటాం, బాగుండాలి. ఇంకా ఇల్లు మంచిగా డెకరేషన్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవ్రీ ఇయర్ దివాళీ పండుగ చాలా బాగా చేసుకుంటాం అనమాట మేమందరం. సో ఇల్లంతా లైటింగ్ తోటి, డెకరేషన్ తోటి బాగా నాకు చాలా ఇష్టం దివాళీ ఫెస్టివల్ అంటే. సో ఈసారి ఇక్కడ కొంచెం ఇటు సైడ్ బార్డర్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా వేద్దామని నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో అట్లా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంటి ముంగట అయితే మా చెల్లేస్తుంది అనమాట. ఇంటి ముంగట ఇలా పూలతోటి అవన్నీ డెకరేషన్ చేయడం అంతా మా చెల్లె పని అనమాట. తనే డెకరేషన్ అవన్నీ చేసింది ఇంటి ముంగట మొత్తము. సో ఇంట్లో డెకరేషన్ మొత్తం నేను చేసిన, ఇంటి బయట డెకరేషన్ మొత్తం మా చెల్లె చేసింది. అది కూడా చాలా బాగా చేస్తుంది, ముగ్గులు డెకరేషన్ చేయడం అనేది అవన్నీ. దానికి కూడా చాలా ఇష్టం, బాగా చేసింది. సో అది రావడం వల్ల కొంచెం హెల్ప్ అయింది అనమాట, మురుకులు చేయడం, గర్జలు చేయడానికి నాకు, మా అత్తమ్మకి. సో దానికి కూడా చాలా ఇష్టం ఇట్లాంటివన్నీ చేయడం అనేది. సో ఇంట్లో నేనేస్తే బయట మొత్తం అది డెకరేషన్ చేసింది, ఇలా పూలతోటి దీపాలు పెట్టి ఇంటి ముంగడ ముగ్గేసి. ఈవినింగ్ మళ్ళీ నేను ముగ్గేసి డెకరేషన్ చేసాను, ఎందుకంటే మళ్ళీ దీపాలు పెడతాం కదా ఈవినింగ్, అందుకని. ఇంకా మా మమ్మీ అయితే పిల్లలకు బట్టలు పెట్టి దీపాలు అవన్నీ, దొంతులు అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో దివాళీ ఫెస్టివల్ దీపాలు పెట్టాలి కాబట్టి తను కూడా పెట్టేసి కొంచెంసేపు ఉండి వెళ్ళింది. ఇంకా మేము ఈవినింగ్ అయితే ఇక్కడ డెకరేషన్ అవంతా అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యి మళ్ళీ ఇంట్లో బొమ్మలకి పూజలు అవన్నీ చేసి. ఇంకొక విషయం నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఈ వీడియోలో నేను వీడియోస్ పోస్ట్ చేయక ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుందన్నమాట. వీడియో తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయలేదు. ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే, నేను వీడియోస్ కంటిన్యూగా పెట్టినా, వీడియోస్ నేను చేసినా కూడా వ్యూస్ అనేది వెళ్ళట్లేదు అనమాట. సో అందుకనే కొన్ని రోజులు వీడియోస్ ఆపేద్దామని ఆపేసిన అనమాట. ఇప్పుడు కూడా దివాళీ వ్లాగ్ అసలు నాకు చేయబుద్ధి కాలేదు. అంటే మనం చేసిన ఎంత కష్టపడుతున్నా కూడా దానికి ఫలితం లేకపోతే చాలా అప్సెట్ అయిపోతాం కదా. సో నాకు కూడా అలా అనిపించింది అనమాట. నేను యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తున్న వ్యూవర్స్ వెళ్ళట్లేదు. సో చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అందుకే చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా కింద కమెంట్స్లో చెప్పండి వీడియో ఎలా ఉందనేది. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట. అంటే ఇంకా వీడియోస్ చేయాలి అన్న బూస్ట్ అనేది వస్తుందన్నమాట. సో అందుకే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంకొంచెం వీడియోస్ చెయ్యాలి, వీళ్ళకి నచ్చుతున్నాయి అరే మన వీడియోస్ అని అనిపిస్తుంది. వ్యూస్ వెళ్ళకపోతే నాకు నిజంగా వీడియోస్ అస్సలు చేయబుద్ధి కాదు నాకు. ఇప్పుడు నేను వేసిన ముగ్గు చూపిస్తా మీకు, చూడండి. యాక్చువల్గా నేను బయట వేస్తున్న ముగ్గు, మా అక్కనేమో ఇక్కడ వేస్తుంది, మళ్ళీ ఇంకొకటేమో ఇక్కడ డెకరేషన్ అయిపోయింది గాయ్స్, చూడండి. Hello guys, see you all your channel. your channel. Hello guys, today Deepavali. Very good.
ఇక్కడైతే మా వియు వాళ్ళ తాతకి వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నకి దివాళీ రోజు మనము ఇంట్లో ఉన్న మగ పిల్లలకి బొట్టు పెట్టి వాళ్ళకి హారతి ఇస్తాం కదా, సో వాళ్ళకి మంచి జరగాలని సో అది చేస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మా వియు అమ్మ చేస్తుంది. సో అలానే వాళ్ళ తాతకి వాళ్ళ అన్నకి వాళ్ళ డాడీకి చేస్తుంది అనమాట. బొట్టు పెట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపించడము. రోడ్ మీద నేను ఉన్నా యాక్చువల్లీ ఏమైందంటే మా బావ రాత్రి పెట్టిండు, అది వేరే వాళ్ళ ఇంట్లో ఆ రాత్రి ఎట్లనైనా సరే ఒంకరు పోతుందని నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. అయితే నేను అమ్మో పెద్ద బాంబు పెడుతుండో ఏమో లక్ష్మీ బాంబు పెడుతుండు. లక్ష్మీ బాంబు బాహుబలి బాంబు అట. బాహుబలి బాంబు. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ అని. హ్యాపీ దివాళీ. జై బాహుబలి. అయ్యో బాహుబలి మొత్తం తుస్సు అయిపోయింది. బాహుబలి తుస్సు అయింది. విను నువ్వా? చురుసురు కాలుస్తావా? చురుసురు బత్తి కాల్చావా? చుచ్చుబుడి కాల్చు. భయపడితే ఎట్లమ్మో కాలుద్దాం. మీదకి వెళ్తావా? నానితోటి మీదకి వెళ్తావా? మన బాంబ్స్ కాలుస్తలేవు కదా. We will do it.
నాకే భయం వేస్తున్నది. ఎందుకే అది డేంజర్ గా వెళ్తుంది అది, అందుకనే పిస్తలేదు నాకు. చూడండి నా బియ్యకి నేను అంటే ఎంత పిచ్చో, నాకు ఏడ ఏమైపోతుందని నన్ను పట్టుకునే తిరుగుతుంది కదా. మీరు చెప్పు మమ్మీకి. అవును అను, అవును. ఎందుకు పెట్టు, ఎంతసేపు పెడతావు దాన్ని? పెట్టమ్మా. పెట్టు. అయ్యో. ఎంతసేపు అది పెట్టనీకి? అంటుకోలేదే. అంటే ఎంతసేపు? లడి వేలుస్తుంది. షార్ట్ లడి వాన్లానే చిన్న ఉంది. విన్ను 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 విన్ను. నాకు పటాకీలు అంటే భయం. నేను అస్సలు కాల్చా. ఒక చిచ్చుపూడి ఒకటే కాలుస్తా, ఇంకా కాకర బత్తులు ఒకటి కాలుస్తా. కాకర బత్తులు అంట. అంతకు మించి నేను ఏం కాల్చాను. వాళ్ళు ఏమంటారు, పెద్ద పెద్ద లాడి గిడుకుంటారు. నాకేమో భయం అవుతుంది. ఆఖరికి అది నేను కాల్చకుండా ఆడ పెట్టేసి నేను ఉరికొచ్చేసిన. రేడియో ఇది నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటుంది. రేడియో కాదు ఫ్రెండ్స్, క్లారిటీ ఇస్తున్నా. మా వాడు చూడు, మా వాడేమో వాడు రాకెట్స్ కాలుస్తుంది. మై గాడ్, అది ఎటు పోతుందో ఏమో ఇప్పుడు. వియో పటాకి కాల్చొచ్చు కదా వియమ్మా. ఎన్ని కాల్చినావు? ఎన్ని 4 కాల్చినావా? ఇంకొన్ని కాల్చవా? ఎవరు కాల్చిపిచ్చిరు? నీకు పటాకులు ఎవరు కాల్పించారు చెప్పు? ఎవరు కాల్చిపిచ్చిరు? నీ కాల్చిపిచ్చిందా? మిన్నికే భయం కానీ నీకు కాల్చిపిచ్చింది పటాకి.